సరైన కారణం చూపించకుండా నిన్ను ఉద్యోగంలో నుంచి తీయలేను. కానీ నన్ను ఎదిరించి నువ్విక్కడ ఉద్యోగం చేయాలనుకుంటున్నావు. నా మాటకి వ్యతిరేకంగా నీ బాధ్యతలు నిర్వహించాలి అనుకుంటున్నావు. ఏం సాధించడానికో నాకు అర్థం కావట్లేదు, కానీ నువ్వు చేసిన పని మాత్రం నాకు నచ్చట్లేదు. నువ్వు చేస్తున్న పనిని, నీ పద్ధతిని ఎప్పటికీ క్షమించలేను. లక్ష్మి, గెంటేయగానే తల వంచుకుని వెళ్ళిపోతావనుకున్నాను, కానీ తల ఎత్తుకుని ప్రశ్నించే స్థాయికి వస్తావని అనుకోలేదు. చూడు మనీషా, మనుషులు రెండు రకాలుంటారు. ఒకటి ఎన్ని కష్టాలొచ్చినా సర్దుకుపోయే రకం. రెండు సర్దుకుపోతూనే సమస్య వచ్చినప్పుడు చెల్లించే రకం, చెయ్యి ఎత్తే రకం. నేను ఆ రెండో రకానికి చెందిన దాన్నని నీకిప్పటి వరకు తెలియకపోతే ఇప్పుడు తెలుసుకో. ఏంటి, మమ్మల్ని ఎదిరించి మా కంపెనీలోనే నువ్వు సంతోషంగా ఉద్యోగం చేయొచ్చు అనుకుంటున్నావా? నేను తప్పు చేయనంత వరకు ఎవ్వరికీ భయపడను. నేను నిజాయితీగా ఉన్నంత వరకు ఎవ్వరికీ తల వంచును. ఇప్పుడు కూడా అదే చేస్తున్నాను. ఓ గుడ్, అదే కాన్ఫిడెన్స్తో ఉండు. ఆ కాన్ఫిడెన్స్ని ఎలా దెబ్బతీయాలో, నీ కళ్ళల్లో ఉన్న ఆ ధైర్యాన్ని ఎలా కూలగొట్టాలో నాకు బాగా తెలుసు. ఈ కంపెనీలో నువ్వు ఉద్యోగం చేయటానికి భయపడే పరిస్థితి నేను తీసుకొస్తా. ఈ కంపెనీలో నేను ఉద్యోగం చేయలేను బాబోయ్ అని నీకు నువ్వే చెప్పి రాజీనామా చేసేలా చేస్తా. గుర్తుపెట్టుకో. నన్ను క్షమించండి మిత్రగారు. మిమ్మల్ని కాపాడుకోవడానికి మిమ్మల్ని ఎదిరించాల్సి వస్తుంది. మీకొచ్చే గండాల నుంచి రక్షించడానికి మీకెదురు నిలబడాల్సి వస్తుంది. మీకు ఎలాంటి ప్రాణహాని జరగకుండా ఉండాలంటే అనుక్షణం నేను మీ వెంటే ఉండాలని నేను మీకు వ్యతిరేకంగా మళ్ళీ ఈ ఉద్యోగంలో కొనసాగాల్సి వస్తుంది. మీ మనసును బాధ పెట్టానని తెలుసు, మీకు కోపం తెప్పించానని తెలుసు, కానీ ఇంతకన్నా నాకు వేరే మార్గం లేదు. మిత్రా, నాకు తెలుసు ఇప్పుడు నీకు గుండెల్లో అగ్నిపర్వతాల లాంటి ఆవేశం బద్దలవుతోందని. నీ కాలి కింద చెప్పులా ఉండాల్సిన లక్ష్మి నీ కళ్ళల్లోకి సూటిగా చూసి మాట్లాడుతోంది. నీ ముందు తలదించుకోవాల్సిన మనిషి తల ఎత్తుకొని నీకు ఛాలెంజ్ విసురుతోంది. లక్ష్మి మనసులో ఏదో పెట్టుకునే ఇదంతా చేస్తోంది. ఈ లక్ష్మి మనల్ని ఏదో దొంగ దెబ్బ తీయటానికి ఒక ప్లాన్ వేసింది. డోంట్ వరీ మిత్రా, ఈ విషయంలో నువ్వు కూల్గా ఉండు. తనకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు. నేను ఏం చేసినా నువ్వు మాత్రం అడ్డు రాకు. జాను, ఒక్క నిమిషం. వివేక్, నువ్వు నా దారికి అడ్డుగా నిలబడగలవేమో గాని నా దారిని మాత్రం మార్చలేవు. దయచేసి తప్పుకో, నేను వెళ్ళాలి. జాను ప్లీజ్.
దారి నా వైపే నాకు తెలుసు జాను. కానీ కావాలని నా వైపు చూడకుండా నా దారిలోకి రాకుండా వేరే దారి వెతుక్కుంటున్నావు. నీ వైపు కనిపించేదంతా ముళ్లదారని తెలుసు కూడా అందులోకి నేను అడుగు పెట్టలేను. పువ్వుల్లో పెట్టుకొని చూసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇక ముళ్ళదారి గురించి ఆలోచిస్తావేంటి జాను? నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలుసు, ఎంతగా ఆరాధిస్తున్నానో నీకు తెలుసు. ఇంత ప్రేమ మనసులో ఉన్నప్పుడు నిన్ను ఎంత బాగా చూసుకుంటానో నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. నువ్వెంత గొప్పగా చూసుకుంటావనేది ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు. జాను, కనీసం నా ప్రేమను ఎందుకు వద్దంటున్నావు అదేనా చెప్పేసి వెళ్ళిపో. నువ్వు మౌనంగా ఉంటే నా ప్రశ్నకు సమాధానం దొరకట్లేదు. కొన్ని ప్రశ్నలకి మౌనమే సమాధానం. లేదు జాను, ప్లీజ్. నా ప్రేమని ఎందుకు రిజెక్ట్ చేస్తున్నావో చెప్పు. చెప్పు జాను, ప్లీజ్. సరే అయితే నీ ప్రేమను యాక్సెప్ట్ చేస్తే ఏం చేస్తావు? మా ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించి నిన్ను పెళ్లి చేసుకుంటాను. మా ఇంటికి నిన్ను కోడల్ని చేస్తాను. నిన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను. మా అక్క మెళ్ళో కూడా తాళి కట్టి ఆ ఇంటికి కోడల్ని చేశారు. ఏమైంది? ప్రతిరోజు ఒక అగ్నిగుండంలో మగ్గుతున్నట్టు బ్రతుకుతుంది. ప్రతి పూట తన జీవితం నిప్పుల నడకలా సాగుతుంది. అలాంటి జీవితమేనా మళ్ళీ నాకు నువ్విచ్చేది? జాను, ప్లీజ్. వదిన విషయం వేరు, నీ విషయం వేరు. అన్నయ్య పాస్ట్ వేరు, నా ప్రేమ వేరు. రెండింటినీ ఎందుకు ముడిపెడుతున్నావు? ముడి పెట్టాలి వివేక్. ఎందుకంటే నువ్వు కూడా ఆ నందన్ ఫ్యామిలీకి చెందిన వాడివి కాబట్టే. నీ చుట్టూ కూడా అదే మనుషులు ఉంటారు కాబట్టే. మా అక్కను చూసినట్టు నన్ను కూడా చూస్తారు కాబట్టే. అలా ఎట్టి పరిస్థితుల్లోనూ జరగజాను. దయచేసి నా మాట విను. నా ప్రేమను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నీ ప్రేమను అర్థం చేసుకునే ముందు నీ కుటుంబాన్ని బాగా అర్థం చేసుకున్నాను వివేక్. అలాంటి మనుషుల మధ్యకి, అలాంటి కుటుంబంలోకి నేను నీ భార్యగా అడుగు పెట్టలేను. నిన్ను పెళ్లి చేసుకున్నాక నువ్వు నాకు ఒక గొప్ప జీవితం చూపిస్తానంటే నేను నమ్మలేను. అది కాదు జాను, నేను దయచేసి ఈ విషయం ఇక్కడితో వదిలే. ఇంకా నా మనసుని మార్చాలని ప్రయత్నించుకు. మారుతుందని ఆశపడుకు. అసలు జాను నా ప్రేమను ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? తన్ని బాగా చూసుకుంటానని నమ్మకంగా చెప్పినా తనకెందుకు అర్థం కావట్లేదు? ఎందుకింత మొండి పట్టుదలతో ఉంది? అమ్మయ్యా, నేను గురిపెట్టిన బాణం బాగానే జాహ్నవికి గుచ్చుకుంది. అది జానుని వివేక్ నుంచి నెమ్మది నెమ్మదిగా దూరం చేస్తుంది. ఈ దూరం ఇలాగే రాను రాను పెరిగి పెద్దదవ్వాలి. వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం శాశ్వతంగా తెగిపోవాలి. వివేక్, జాను స్థానంలోకి నేనొచ్చి కూర్చుంటాను. చివరికి నేనే నీ చేత తాళి కట్టించుకుంటాను. ఏ, ఎందుకు లేచారు? కూర్చోండి, కూర్చోండి. మీరేంటి మేడం మాతో పాటు కూర్చుని భోజనం చేస్తున్నారు? అదేంటి కొత్తగా అడుగుతున్నారు? ఎప్పుడు మీతోనే కూర్చుని భోంచేస్తాను కదా. అప్పుడంటే మాలో ఒకరు అనుకున్నాం, కానీ ఇప్పుడు మీరు బాస్ గారి భార్య కదా మేడం. నేను అప్పుడు ఇప్పుడు ఇంట్లో మీ బాస్కి భార్యనే, అలాగే ఆఫీస్లో మీతో పాటు ఒక ఎంప్లాయీనే. మీరు చూసే విధానం మారింది, కానీ నేనుండే విధానం మారలేదు. అందువల్ల నాతో ఎప్పుడూ ఉన్నట్టే మీరుండొచ్చు. మీరు చాలా గ్రేట్ మేడం. బాస్కి భార్య అయి ఉండి కూడా ఇంత సింపుల్గా ఉన్నారు, ఇంత సరదాగా మాతో గడుపుతున్నారు. అన్నిటికంటే గ్రేట్ ఏంటో తెలుసా? బాస్ని ఎదిరించి ఉద్యోగం చేయటం. బాస్కి ధైర్యంగా సమాధానం చెప్పటం. నువ్వు చెప్పింది నిజమే ధరణి. నిన్నో నన్నో అలా టెర్మినేట్ చేస్తే అంత కామ్గా వెళ్ళిపోతాం. అన్యాయం జరిగిందని మనం అడగం. అలా అడగాలన్నా, నిలదీసి మాట్లాడాలన్నా చాలా ధైర్యం ఉండాలి. లక్ష్మి మేడం చూడు,
బాస్ వాళ్ళని నోరు కూడా ఎత్తనివ్వకుండా మాట్లాడారు. సరే సరే, ఇంకా టాపిక్ ఎందుకు? లంచ్ టైం అయిపోతుంది, ముందు తినండి. చూసావా మిత్ర, నీ ముందు నిలబడి లక్ష్మి నోరు తెరిచేసరికి మిగిలిన వాళ్ళకు కూడా నోర్లు లెగుస్తున్నాయి. లక్ష్మి మనకి ఎదురు నిలబడ్డమే కాదు, ఇప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళకి పెద్ద సూపర్ ఉమెన్ లాగా బిల్డప్ ఇస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే ఎంప్లాయీస్లో మన మీద ఎంతో చులకన భావం పెరుగుతుంది. వాళ్ళకి మనమంటే లెక్కలేనితనం మొదలవుతుంది. నాకు కూడా చాలా ఎంబరేసింగ్గా ఉంది మనీషా. మన ఎంప్లాయీస్ మన గురించి చెడుగా మాట్లాడుకోవడానికి లక్ష్మి కారణమైంది. నా దగ్గర జీతం తీసుకునే వాళ్లే లక్ష్మిని పొగుడుతూ ఉంటే నా అహం దెబ్బతింటుంది. లక్ష్మి ఈ ఆఫీస్లో ఉన్నంత కాలం మిగిలిన వాళ్ళకు కూడా ధైర్యం పెరుగుతుంది. లక్ష్మి ఇక్కడ నోరు తెరిచి మాట్లాడినంత కాలం మిగిలిన ఎంప్లాయీస్కి కూడా కొమ్ములు మొలుస్తాయి. అవన్నీ ఆదిలోనే అంతం చేయాలి. అలా జరగాలంటే ముందు లక్ష్మి కంపెనీ వదిలేసి వెళ్ళాలి. కానీ అదంత సులువైన విషయం అనిపించట్లేదు మనీషా. నాకనిపిస్తోంది మిత్ర, లక్ష్మి ఈ కంపెనీ వదిలేసి వెళ్ళిపోవటానికి మార్గాలు నేను వేస్తాను. నువ్వు కూల్గా ఉండు. లక్ష్మి, నీకు నువ్వు చాలా తెలివైన దానివి అనుకుంటున్నావు. నీ తెలివితేటలు నీకే తిప్పికొట్టేలా చేస్తా. ఆఖరికి నీకు నువ్వుగా ఈ కంపెనీని వదిలేసి వెళ్ళేలా చేస్తా. మహేష్ గారు, చెప్పండి మేడం. ఇక్కడ సిస్టమ్ లేకుండా టైప్ మెషిన్ ఉందేంటి? నేనే పెట్టించాను. ఎందుకిది? ఇక నుంచి నువ్వు పని చేయాల్సింది ఈ టైపింగ్ మిషన్ మీదే. సాయంత్రం కల్లా ఈ టైపింగ్ మిషన్లో టైప్ చేసి రిపోర్ట్ తయారు చేయి. ఆఫీస్లో కంప్యూటర్స్ ఉండగా టైపింగ్ మిషన్ ఎందుకు? చూడు లక్ష్మి, బలమైన కారణం లేకపోతే నిన్ను ఉద్యోగంలో నుంచి తీసేయలేము అనే రూల్ ఎలా ఉందో అలాగే కంపెనీ నీకు ఏది ప్రొవైడ్ చేస్తే నువ్వు దాంతోనే సర్దుకుపోవాలి అనే రూల్ కూడా ఉంది. కంపెనీ నీకు టైపింగ్ మిషనే ప్రొవైడ్ చేసింది, దాంతోనే సరిపెట్టుకో, దాంతోనే పని చేసుకో. అండర్స్టాండ్? ఇప్పుడే నేను వాసు గారితో మాట్లాడా. ఆయన రావు గారితో మాట్లాడి పిఆర్కే గారితో డిస్కస్ చేస్తా ఉన్నారు.
జయదేవ్, వీళ్ళిద్దరే వచ్చారు, లక్ష్మిని తీసుకురాలేదేంటి? నాకు కూడా అదే అర్థం కావడం లేదమ్మా. వీళ్లతో పాటు లక్ష్మిని తీసుకురావడానికి వీళ్ళకి ఈగో అడ్డం వచ్చిందో, పొగరు పొడుచుకొచ్చిందో. మనీషా, నీతో మాట్లాడాలి, అలారా. ఏంటంటీ? లక్ష్మి మళ్ళీ ఆఫీస్లో జాయిన్ అయిందన్నావుగా, ఏంటి సంగతి? ఇక ఆఫీస్లోనే తిష్ట వేయాలని అనుకుంటుందా? ఎంత జరిగినా కూడా ఉద్యోగం కొనసాగించాలనుకుంటుందా? తను కొనసాగించాలనుకుంటే నేను ఊరుకుంటానా? జాడించే తోకని కత్తిరించైనా, ఎగరేసే యాటిట్యూడ్ ఏటవాలుగా నరికేసైనా లక్ష్మిని ఆఫీస్ నుంచి తరిమి కొడతా. అదే ఎలా? ఆ లక్ష్మి కూడా ఈ మధ్య బాగా మొండిగా తయారైంది కదా, మూర్ఖంగా ప్రవర్తిస్తుంది కదా. తన మొండితనానికి మూర్ఖత్వానికి మందు నాకు తెలుసాంటీ. లక్ష్మికి చేయలేనంత పని ఇచ్చేసి వచ్చాను. తను రేపటికల్లా ఆ పని ఏమాత్రం ముగించకపోయినా అదే వంక చూపించి తనని ఉద్యోగం నుంచి పీకేస్తాను. అమ్మ మనీషా, లక్ష్మిని ఉద్యోగం నుంచి పీకడానికి ఎన్ని ప్లాన్లు వేస్తున్నావు? దట్స్ గ్రేట్ మనీషా. లేకపోతే ఆ లక్ష్మి నీకు ఎప్పటికీ కంట్లో నలకలా, మంట్లో రాయిలా ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఆ లక్ష్మిని ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిది. తను నాకు ఆఫీస్లో కనిపిస్తేనే బాడీ మీద ఆక్టోపస్ పాకుతున్నట్టుగా అనిపిస్తోంది. అలాంటి దాన్ని ఉద్యోగం ఎలా చేయనిస్తానాంటీ? చెప్తాను. వీళ్ళు ఉద్యమ స్థాయిలో ప్లాన్లు వేస్తున్నారు. ఆఫీసులో కూడా వీళ్ళ ఆకృత్యాలు ఎక్కువైపోయాయన్నమాట. పాపం, ఇప్పుడు లక్ష్మి వచ్చేసరికి ఏ టైం అవుతుందో ఏమో. టైం చూస్తే చాలా అయింది. లక్ష్మి ఇంకా రావడం లేదేంటమ్మా? ఒకసారి ఫోన్ చేయాల్సింది. చేశాను, లిఫ్ట్ చేయట్లేదు. పనిలో బిజీగా ఉందేమో. అమ్మా, మిత్రొస్తున్నాడు. ఇప్పుడు మనం నాటకం స్టార్ట్ చేయాలి. జయదేవ్, ఆఫీస్ నుంచి మిత్ర మనీషా వచ్చేశారు గాని లక్ష్మి ఇంకా రావడం లేదేంటి? నేను అదే ఆలోచిస్తున్నానమ్మా. అసలే చాలా పొద్దుపోయింది, ఆపై వర్షం కూడా పడేలా ఉంది. ఆడపిల్ల ఒంటరిగా అంత దూరం నుంచి ఎలా వస్తుందనుకుంటున్నావు? నిజమే అమ్మా, అసలే రోజులు కూడా బాగాలేదు. బయట ఆడపిల్లలకి రక్షణ కూడా అంతంత మాత్రంగా ఉంది. ఒక పని చేస్తాను, నేనే వెళ్ళి లక్ష్మిని తీసుకొస్తాను. నువ్వెలా వెళ్ళగలవురా? అసలే చెయ్యి విపరీతంగా నొప్పి వస్తుంది అన్నావు. ఎలా డ్రైవ్ చేస్తావు? లక్ష్మిని ఎలా తీసుకొస్తావు? అవుననుకో, చెయ్యి పైకెత్తలేనంత నొప్పి వస్తోంది. కానీ కుటుంబ పెద్దగా బాధ్యత తీసుకోవాలిగా. ఈ నొప్పితో వెళితే నువ్వు లక్ష్మి బాధ్యత తీసుకోవడం కాదు, నువ్వే లక్ష్మికి బరువుగా మారతావు. ఏం అవసరం లేదులే. మరి మిత్ర కూడా వెళ్లకుండా, నేను కూడా వెళ్లకుండా లక్ష్మిని గాలికి వదిలేయాల్సిందేనా? సర్లే అమ్మా, ఇక్కడ ఎవరి మనసు కరిగేలా లేదు, నేనే వెళ్ళి తీసుకొస్తాను. మీరెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. మరి లక్ష్మిని ఎవరు తీసుకొస్తారా? నేను వెళ్ళి తీసుకొస్తాను.
మాట వరుసకి చెప్తున్నావా మనసారా చెప్తున్నావా? మిమ్మల్ని కష్టపెట్టలేక చెప్తున్నాను. చాలా హా. ఆ. హ, అమ్మయ్యా, కష్టపడి మిత్రని ఏదో విధంగా లక్ష్మి కోసం పంపించేశావు. తిరిగొచ్చేటప్పుడు వాళ్ళ మధ్య మనస్పర్ధలు తొలగిపోయి మనస్సున మనసై అన్నట్టు రావాలి. చూద్దాం ఏం జరుగుతుందో.